ప్యాసింజర్స్ విత్ కిడ్స్ వాళ్ళతో కూడా కొద్దిగా ఇష్యూనే కదా యూజువల్లీ. యాక్చువల్లీ ఇంకా టేక్ ఆఫ్ ల్యాండింగ్కి కిడ్స్ ఇన్ఫెంట్స్ ఏడుస్తూ ఉంటారు. సో వీ డూ హ్యావ్ బ్రీఫింగ్ వాళ్ళకి ఎలా ఏంటిది అన్నది. అది దట్ కమ్స్ అండర్ అది మన సేఫ్టీ థింగ్ కదా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి సపరేట్ బ్రీఫింగ్ ఇవ్వాలి. మళ్ళీ పేరెంట్ విత్ ఇన్ఫెంట్ ఉంటే వాళ్ళకి సపరేట్ బ్రీఫింగ్, ఇంకా వీల్ చైర్ మీద వచ్చే వాళ్ళకి బ్రీఫింగ్, మళ్ళీ ఎమర్జెన్సీ సీట్స్లో కూర్చుంటారు కదా వాళ్ళకి సపరేట్ బ్రీఫింగ్స్ ఉంటాయి మాకు. ఒక్కొక్క ప్యాసింజర్స్కి సర్టెన్ బ్రీఫింగ్స్ ఇస్తాం. మీకు యూజువలీ ఎప్పుడైతే ఆ చాట్ వస్తుందో వాట్ వీ కాల్ ఇట్, ఐఎమ్ ఫర్గెటింగ్ దట్ టెక్నికల్ టర్మ్ ఫర్ దాట్ వన్, ఇందులో ఉంటుందా మెన్షన్ చేసి సో అండ్ సో పర్సన్ ఈజ్ ప్రెగ్నెంట్ అన్నట్లుగా, లేకపోతే యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్? నో మేనిఫెస్ట్లో ఉంటుంది, రౌండప్ చేసి ఉంటుంది దట్ ప్రెగ్నెంట్ అని, మళ్ళీ ఇన్ఫెంట్ అని, వీల్ చైర్ అని అందులో ఉంటుంది. ఓకే, మీ బ్రీఫింగ్ టైంలో అవన్నీ కూడా చూసుకోవడానికి అవకాశం. బోర్డ్ అవుతూ ఉంటాం కదా, సో క్రూ ఆల్రెడీ ఆ పొజిషన్స్లో క్రూస్ ఉంటారు కదా, వాళ్ళ రోల్స్ చూసుకుంటారు. వాళ్ళ రోల్స్లో ఇన్ఫెంట్ ఉన్నారా ఏంటిది అని చూసుకొని బోర్డింగ్ జరుగుతూ ఉండగానే వాళ్ళు ఎక్స్పెడైట్ కూడా చేస్తూ ఉంటారు. ఓవర్ హెడ్ బిన్లో బ్యాగ్స్ పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ బ్రీఫింగ్ని కూడా అలా కంటిన్యూ చేస్తారు. సో దట్ టైం సేవ్ అవుతుంది కదా.